ఏం చేస్తాను? అబ్బా జరుగు జరుగు. ఇంకో నువ్వే నా చేతులు అన్నం ఉండే. అబ్బో తీసినావు కానీ పీట మీద నీళ్ళే ఉన్నాయి. అన్నం మాత్రం పుల్లుగా వేసుకున్నా, తినబుద్ధి అవుతలేదు. వేసుకొని తిను, తింటోనికి ఏం కలిసినారు. నాకెందుకు బాగా ధనం ధనం ధనం. నీకేమి ధనం పట్టింది, నీకు జ్వరమేనేది? ఇక మేము చెప్పుకోవద్దు అందరికి రోగా. ఇటు ఉరిగినే ఎప్పటి సుందర దౌర్దాం మాడంత ఉంటుంది. తలకాయ బాగా తీసుకుంటాను. చలి పెడుతుందా? చలి పెట్టి ఎండ కొన్ని కట్టిన. అన్నం తిన్నావా? తిన్నా. అదే మొత్తం ఉన్నది. అదే దొండకాయలు నీకు వేయలేదు అది కూర. డెంగ్యూ జ్వరం వచ్చిందట మా అత్తకు. బాటిల్ 3 ఎక్కినాయి. డెంగ్యూ జ్వరం వచ్చింది మా అత్తకు. గంగలక్ష్మి తీసుకొని పోయింది కదా టెస్ట్లకు. మా అత్తకు డెంగ్యూ, నాకు వైరల్ ఫీవర్. మళ్ళా ఊళ్ళో జ్వరాలు పడ్డాయి. ఇంటింటికి జ్వరాలే ఉన్నాయి. మాట్లాడు. ఈ జ్వరాలు ఎందుకు వచ్చినాయి అంటావు? దేవుళ్ళ కడిగా అన్ని దయ్యాలు పుట్టగా ఊళ్ళ మీద పడ్డాయి, జ్వరాలు వస్తాయి. ఈ జాతర అయిపోకటే వస్తాయి అందరికి జ్వరం. అయిపోయింది కానీ నేను తినలేదు. నోరు లేదు, ఆకలి అవుతుంది కానీ తినబుద్ధి అవుతలేదు. అయిపోయింది నా పని, కానీ నేను తినలేను అన్న. అంబలి వచ్చినాక గంగలక్ష్మితో చేయమని అది ఉన్నది, రుబ్బిందే ఉన్నది. కానీ ఆమె వచ్చినాక చేస్తుంది ఇక నైట్ పూట. ఇంకా ఇప్పుడు ఎవరు చేస్తారు, అందరికి ఓపికలు.